సంపాదిస్తుంటే ఆయన ఖర్చు పెడుతున్నాడు. లేదు లేదు సార్, మా సార్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. హోటల్లో సర్వెంట్ గా చేస్తారు సార్. తల్లి మా ఇంట్లో బ్రహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడతా ఉంటా. లేదు సార్, రూపాయి విలువ తెలిసిన వ్యక్తే సార్. మాకు ఎలాంటి అలవాట్లు లేవు మా సార్ కి. పాప ఏం చేయాలనుకుంటుంది డిగ్రీ చదివిన తర్వాత? కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ సిఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఆర్మీ అంటున్నాడు సార్. ఆర్మీయా? నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటున్నావు, నీకు ఏం తెలుసు అంటే నాకు అన్ని తెలుసమ్మా. సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు. అన్ని మమ్మల్ని ఒక లీడర్ గా తయారు చేస్తున్నారు. అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను సార్. ఏం లేదు, 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. ముందు లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటావు. అదిగండి అందరు కలిసి లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే, ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాను. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు, అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది. మేము కొంతలో కొంత లేడీస్ కి మేము ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేసారు. వాస్తవంగా చెప్పారు, చాలా మంది అన్నారు. ఏం చేయాలంటే మీరు అన్నట్టు మహిళలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి చేయాలి. అవును సార్, ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు. సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్. ఇది 3 members కంఫర్టబుల్ సార్. ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది. మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో. కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లలు చదివించుకోవాలి. మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి. మ్యాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. అంటే 10ంటికి వస్తాను, ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు. చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. అంటే నేను దూరాలు వెళ్ళండి సార్, మార్కెట్, గుడి, బస్ స్టాండ్, బీసెంట్ రోడ్, పబ్లిక్ ప్లేసుల్లోనే తిరుగుతాను నేను ఎక్కువ. ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ దూరాలు కూడా వెళ్ళను. వాళ్ళు ఎంత ఇస్తామన్నా నేను వెళ్ళను. మీరు నమ్మరు సార్, నేను మంగళగిరి కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎవరు వారాన ఉండదు, తప్పు చేస్తే కొట్టినే. నిజంగా సార్ నోట్ల నుంచి ఊడిపోతారు పనులు చేయటంలో గానీ. ఆడపిల్లల్ని చక్కగా
మాట్లాడించటంలో కానీ వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు. ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయటం కానీ అలా ఉండదు మీ విషయంలో. నా ఆటోలో సారాలు అబ్బాయి ఎక్కితే నాకు ఇంకా హ్యాపీగా ఉండదు, కానీ ఎవరు ఎక్కుతారో నాకు డిక్లేర్ ఇవ్వలేదు. మనసులో ఒకే సార్ ఎక్కితే బాగుండు, రాత్రి చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఏం లేదు, చాలా బాగుంది. సీఎం గారు భద్రతని కొంచెం జాగ్రత్త ఉంటారు కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి అంటే కొంచెం ఇబ్బంది ఉంది కదా. మాకు సార్ చేతుల మీదే కదా షియాటోలకు తాళాలు ఇచ్చింది. అవునా, ఆయన చేతుల మీద కదా అంటారు నువ్వు మాత్రం అమ్మ మన ఏరియాలో ముద్దు పెట్టవమ్మ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. అందరూ జెంట్స్ కి ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా, నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్, మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి. అసలు నువ్వు పట్టుకోవద్దు. భర్త బాగా సహకరిస్తున్నారు, మీరు కూడా పని చేసుకోవచ్చు. అవును సార్.